జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాపమోచన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన పాపమోచన ఏకాదశి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాపమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పాపమోచన ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పాడని, అలాగే లోమశ మహర్షి యయాతి అనే పేరు కలిగినటువంటి రాజుకు విశదీకరించాడని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే లోమశ మహర్షి మాంధాత అనే చక్రవర్తికి కూడా ఈ పాపమోచన ఏకాదశి విశిష్టతను వివరించాడు. పాపమోచన ఏకాదశి గురించి ధర్మశాస్త్ర గ్రంథాలలో, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన కథను మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో చ్యవనుడు అనే పేరు కలిగిన మహర్షి ఉండేవాడు. ఆ చ్యవనుడికి మేధావి అనే పేరు కలిగిన ఒక కుమారుడు ఉండేవాడు. ఈ మేధావి ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ అద్భుతమైనటువంటి శక్తులు పొందుతూ ఉండేవాడు. అయితే ఈ మేధావి అరణ్యాలలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు చిత్రరథుడు అనే పేరు కలిగిన గంధర్వుడు అనేక మంది గంధర్వ గణాలతో, అప్సరసలతో అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన ప్రదేశం మొత్తం కూడా చిత్రరథ వనం అనే పేరుతో ఒక వనంలాగా ఏర్పాటు చేసుకొని ఆ వనంలో సంచారం చేస్తూ చిత్రరథుడు ఉండేవాడు. ఆ చిత్రరథుడి దగ్గర ఉన్నటువంటి గంధర్వ కన్యలలో మంజుఘోష అనే పేరు కలిగిన గంధర్వ కన్య ఉండేది. అయితే ఈ మేధావి అనేటటువంటి మహర్షి చేసేటటువంటి తపస్సును చూసి ఇంద్రుడు భయంతో ఆ తపస్సును భగ్నం చేయమని మంజుఘోష అనేటటువంటి అప్సరసకు చెప్తాడు. అప్పుడు మంజుఘోష అనే ఆ అప్సరస మేధావి అనే ఈ ఋషి చేసేటటువంటి తపస్సుని అనేక రకాలుగా ప్రయత్నించి భగ్నం చేస్తుంది. దాంతో మేధావి అనే ఆ మహర్షికి కోపం వచ్చి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో శరీరం క్షీణించిపోయేలాగా వ్యాధి రావాలని ఆ మంజుఘోష అనేటటువంటి అప్సరసకు శాపమిస్తాడు. అయితే తప్పు క్షమించమని, ఇంద్రుడు చెప్పిన విధంగా తాను చేశానని మంజుఘోష మేధావిని ప్రార్థిస్తే అప్పుడు మేధావి అనే ఆ ఋషి ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు నువ్వు ఏకాదశి వ్రతం చెయ్యి, ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల నీ శరీరానికి ఏర్పడినటువంటి సమస్య నుంచి బయటపడతావని తరుణోపాయం చెప్తాడు. అప్పుడు మంజుఘోష అనే ఆ అప్సరస ఫాల్గుణ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తుంది, విష్ణునామస్మరణ చేస్తుంది. దానివల్ల తాను చేసినటువంటి పాపం నుంచి బయటపడి యథార్థ రూపాన్ని పొందింది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ మనం ఎలాంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ పోగొట్టే ఏకాదశి కాబట్టి దీన్ని పాపమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాపమోచన ఏకాదశి సందర్భంగా ఏవైనా ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తులసి మొక్క దానం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. పండ్లు దానం ఇచ్చినా, వస్త్రదానం చేసినా కూడా చక్కటి సత్ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పాపమోచన ఏకాదశి సందర్భంగా విష్ణు నామస్మరణ చేసుకుంటూ, విష్ణు స్తోత్ర పఠనం చేస్తూ దానాలు ఇవ్వండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పంచభూత శివలింగాలలో ఉన్నటువంటి అద్భుత రహస్యాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ రాతి మీద పడకుండానే అతని చేతి నుంచి ఎగిరింది ఆకాశానికి అమ్మవారు. చూడండి, ఇక్కడ రాతి మీద విసిరేద్దామని విసిరాడు, కానీ కంస హస్తాత్ సముత్పత్యాసానం సా చాంబరే గదా అక్కడికి వెళ్ళి గోచరించింది. ఈ గోచరించిన తల్లి ఎలా ఉన్నది అంటే అద్భుతమైనటువంటి ఆ తల్లి అనేక మంది వేల కొలది శక్తుల చేత సేవించబడుతూ, దేవత చేత నమస్కరింపబడుతూ గగనంలో దర్శనమిచ్చింది. సాయుధాష్టభుజామాయ పార్షదై పరిసేవిత శతసూర్య ప్రతీకాస కంసమాహ ఘనస్వనా. ఆకాశంలోంచి కంసుడిని ఉద్దేశించి మేఘగంభీరమైన ధ్వనితో పలుకుతోంది. పరిపూర్ణతమ సాక్షాత్ శ్రీకృష్ణో భగవాన్ స్వయం జాతః పవాతు హే తే హంతా వృథా దీనాం దునూషివై. నిన్ను చంపేటువంటి పరిపూర్ణ తమ్ముడు ఇప్పటికే అవతరించి ఉన్నాడు, అనవసరంగా ఎందుకు హింసలు చేస్తావయ్యా అని చెప్పి అంతర్ధానమైపోయింది. ఎప్పుడైతే ఆమె అంతర్ధానమైందో
వెంటనే దేవకీ వసుదేవులకి సంకెళ్ళు తీసివేసి క్షమించమని పాపోహం పాపకర్మాహం ఖలో యదుకులాధమ, నేను చాలా పాపాత్ముని, పాప జన్మ నాది, నన్ను క్షమించండి. ఆ విష్ణువు మాయ వల్ల మోహితుడినై మిమ్మల్ని బంధించాను. ఇంత చూస్తే ఆయన ఇంకెక్కడో పుట్టాడు, ఇక్కడ కాకుండా పొరపాటు పడ్డాను అని వారిద్దరిని కూడా క్షమించమని వేడుకున్నట్ట. బయటపడలేదు వసుదేవుడు. మనం కృష్ణుడు ఇక్కడికి వచ్చేసాక అక్కడ ఇంకెందుకు ఉండడం, అందరం వ్రజానికి వెళదాం. ఆ కృష్ణ పరమాత్మ ఆ వ్రజమును ఉత్పన్నమయ్యాడు. పైగా పుట్టింది స్త్రీయో పురుషుడో కూడా తెలియనంత యోగ మాయాశక్తి అక్కడ ప్రబలి ఉండగా ఆమెను తెచ్చి ఆయన పెట్టాడు ఆయన ఇక్కడ. అందుకు పుట్టినది ఎవరిప్పుడు, ఏమి నోము పొలము ఇంత పొద్దక వార్త మింటి వమలాల వీనులలరా మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. పోతనగా అనుకోకపోతే తృప్తి ఉండదండి. అత పుత్రోత్సవం జాతం శృత్వానంద ఉషక్షణే బ్రాహ్మణాశ్చ సమాహూయ కారయామాస మంగళం. వెంటనే పుట్టిన వెంటనే చేయవలసిన సంస్కారములు కొన్ని ఉంటాయి, అవి చేసాడు. పిలిపించి ఎవరు, నందుడు పరమోత్సాహంగా. పైగా ఒక్కసారిగా మృదంగ వీణా సంఖాద్య నేదుర్దుందువయోముహు గాయకాశ్చ జగుర్ద్వారే నరుతుర్వారియోషిత. ఒక్కసారిగా మంగళధ్వానమును మార్మృగై గుమ్మాల దగ్గరికి వచ్చి చాలామంది నిలబడి ఉన్నారు. పైగా అన్ని ఇళ్ళు అలంకరింపబడ్డాయి. కృష్ణుడు అవతరించిన వేళ మొత్తం నందగోకులమంతా కూడాను అలంకృతమైనది. ప్రతి ఇల్లు కూడా పతాకైర్ హేమకలశైర్ వితానైస్తోరణైశుభై అనేక వర్ణైశ్చిత్రైశ్చ బభౌ శ్రీ నందమందిరం. నందమందిరంతో సహా అన్ని చక్కగా రథ్యాః వీథ్యశ్చ దేహల్యో భిత్తి ప్రాంగణ వేదికా. బళ్ళు వెళ్ళే తోవ, మనుషులు నడిచే తోవ, వాకిళ్ళు, గృహాలు అన్నీ కూడా చక్కగా గోడలు, ప్రాంగణములు ఇవన్నీ కూడా అలంకృతములై ఉన్నాయి. మండపములు వీటన్నిటినీ కూడాను కలయింపెజల్లి, సుగంధబంధురమైన కలయింపెజల్లి ముగ్గులు వేసి తోరణములతో అలంకారం చేశారు, దీపాదులతో అలంకృతం చేశారు. గావహ సువర్ణశృంగ్యశ్చ, ఆవులకి బంగారపు కొమ్ము తొడుగులు పెట్టి హేమమాలా లసద్గళాహ, బంగారపు ఆభరణాలు వేశారండి ఆవులకి. అంత సంపద ఉంది నందరాజు దగ్గర. అలా అలంకృతములు చేశారు. పై ఘంటా మంజీర ఝంకార రక్తకంబళ మండితా, ఎర్రని కంబళులు ఆవుల మీద వాటి మీద వేసి, పైగా పాదాలకి మోగుతున్న మువ్వల గంటలు కూడా పెట్టారు. గంగడోలు నుంచి కూడా గంటలు వేలాడుతున్నాయి ఇక్కడ. పీతపుచ్ఛ సవత్సాశ్చ తరుణీకర చిహ్నితా. తరుణీకర చిహ్నితా అంటే ఒక మంగళకరమైన ద్రవ్యంలో స్త్రీలు చేతులు ముంచి ఆవుల మీద అచ్చులు వేశారంట. అది తరుణీకర చిహ్నితా. అలా ఉన్నటువంటి ఆవులు ఎంత అందంగా ఉన్నాయో, రకరకాల రంగులతో వాటికి హరిద్ర కుంకుమ మొదలైన వాటితో పూజించారు కనుక ఆ పూజించినవి కూడా చిన్నములుగా ప్రకాశిస్తున్నాయి. వాటి మధ్యలో బర్హ పుష్పైర్ గంధజలైర్ వృషా ధర్మధురంధరా, నమలి పింఛాలు గంధజలంలో ఉంచి జల్లేరు. వేటి మీద అంటే ధర్మధురంధరా వృషభాహ, ధర్మధురంధములైన వృషభములపై ఆ విధంగా అలంకారం చేశారు. అవి నందుడి ద్వారం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాయట. ఇలా గోకులమంతా గోవులతో, గోపికలతో, గోపకులతో సందడిగా ఉంది. ఇక గోవత్సలు దూడలు దుముకుతూ ఉన్నాయి అక్కడ. అవి కూడా ముత్యాలమాలలు, బంగారంతో కలిపిన ముత్యాలమాలలు వేలాడుతూ ఉండగా ఇతస్తతో విలంఘంతో మంజీర చరణాస్థితా. దృశ్యం కనబడుతుందండి. అలాగే దూడలు పరిగెడుతున్నాయి, ఆవులు, వృషభములు ప్రకాశిస్తున్నాయి, ఇల్లంతా అలంకరింపబడింది. శృత్వా పుత్రోత్సవం తత్స్య. ఎప్పుడైతే జరిగిందో కబురు వెళ్ళి ఆ పక్కనే ఉన్న మరొకూరు నుంచి మరొక ఆయన ఇచ్చాడు. వృషభాను వరస్తథా అని వృషభానుడు. ఆయన కళావచ్చా గజారూఢో నందమందిరమాయయౌ. ఈ జన్మలో కీర్తిదేవి, గత జన్మలో కళావతి అని పేరు కలిగిన తన పత్నితో సహా నందమందిరమాయయౌ బోళ్ళు కానుకలు కొని వచ్చాడు. ఈ విధంగా నంద, ఉపనంద ఇత్యాది పేర్లతో ఉన్న వివిధములైన గోపాలకులు, వృషభానుడు, వృషభాను వరులు మొదలైన వారందరూ కూడా విచ్చేశారు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయారు, నందరాజుని అభినందించారు. పైగా వచ్చిన వాళ్ళందరినీ కూడాను పలకరించాడు నందుడు. గోపకులు అంటున్నారు, హే వ్రజేశ్వర, హే నంద జాతపుత్రోత్సవస్తథా, నీకు పిల్లలు కలగలేదే అని బాధ పోగొడుతూ అద్భుతమైన పిల్లవాళ్ళు కలిగేదయ్యా. దైవేన దర్శించేదం దినం ఓ భగవద్దినే. ఇది భగవంతుడి అనుగ్రహం వల్ల ఇలాంటి మంచి రోజు మనకు ప్రాప్తించింది. మేమందరం కూడా కృతకృత్యులమైపోయాం అని చెప్పి మొత్తం గోపకులంటే ఇంకో గోపికలందరూ వచ్చి యశోదమ్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆనందం.
వాళ్ళు సాధు సాధు యశోదే తే దివ్యా వ్రజేశ్వరి, నువ్వు ధన్యురాలివి, ఇది అదృష్టం చేత తే దిష్ట్యా వ్రజేశ్వరి ధన్యా పరా కుక్షిర్యయాయం జనితస్సుత. నీ కుక్షి అంటే నీ కడుపు ధన్యమైపోయింది, అద్భుతమైన శిశువు కలిగాడు నీకు. ఇచ్ఛాయుక్త కృతంతే వై దైవేన బహుకాలం తర్వాత నీ కోరిక తీర్చాడు భగవంతుడు. రక్షబాలం పద్మనేత్రం, చూడు ఎంత అందంగా ఉన్నాడో అని చక్కగా కాపాడుకో నువ్వు. పైగా చూడు ఇప్పుడే పుట్టాడు కానీ సుస్మితం శ్యామసుందరం, చిన్న నవ్వుతూ సుస్మితం శ్యామసుందరుడు ఎంత బాగున్నాడో అంటే అక్కడ ఆయన నందుడు వచ్చిన గోపగలతో ఇదంతా కూడా భవతా మాశిష, మీ అందరు ఆశీర్వచనాలు జరిగాయంటే ఇక్కడ యశోదమ్మ గోపకాంతలతో భవదీయ దయాశీర్భి జాతం సౌఖ్యం పరంచమే, మీ ఆశీర్వచనాల వల్ల నాకు ఈ శిశువు కలిగాడు, నాకు ఈ సౌఖ్యం వచ్చింది అని అంటూ ఉన్నారు. పైగా ప్రతివారు కూడా అలంకృతులై వచ్చారు ఆ సమయానికి, చక్కగా శోభితులై ఉంటూ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు. అప్పుడు ఈమంటోంది యశోద రోహిణీ దేవితో, చూడు వాళ్ళందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ తగిన మర్యాదలు చేయాలి కదా అందుట. అప్పుడు రోహిణీదేవి కూడా పాల్గొని వాళ్ళందరికీ మర్యాదలు చేస్తున్నారు. అప్పుడు గోకులంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, ఆనందం వెల్లువలై పారింది అక్కడ. ప్రతి ఇంట్లోనూ నిధి సిద్ధిశ్చ వృద్ధిశ్చ భుక్తిర్ముక్తిర్గృహే గృహే విద్యాం లుఠంతీవ తదిచ్ఛా కస్యచిన్నహి. అక్కడ నిధి సిద్ధి వృద్ధి భుక్తి ముక్తి మొదలైనవన్నీ కూడా సంపదలు ప్రతి ఇంట ప్రతి వీధిలో కూడా వెల్లువలై పారుతున్నాయి అన్నాడు. అద్భుతమైన వర్ణన. కృష్ణ పరమాత్మ ఉద్భవించినప్పుడు ఇంటింట వాడవాడలా కూడా ఈ దేవతలు, నిధి దేవతలు, సిద్ధి దేవతలు, వృద్ధి దేవతలు, భుక్తి దేవతలు అంటే భోగదేవతలు, ముక్తిదేవి, వీళ్ళు విహరిస్తున్నారు. అయితే చిత్రం ఏంటంటే ఇన్ని సంపదలు ఇన్ని ఉన్నా ఈ గోకుల ఉత్సవంలో పాల్గొన్నటువంటి గోపాలకులకు కానీ గోపికలకు కానీ అవేవి పట్టలేదు. ఇది అద్భుతమైన విషయం అండి, అది చెప్తున్నారు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఆదివారం ఏకాదశి తిథి అద్వితీయమైనటువంటి విష్ణుదేవుని యొక్క ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పఠించాలి. అంతేకాకుండా విష్ణు సహస్రనామ తత్వంలో దాగినటువంటి గూఢార్థాల్ని ఎవరైతే అర్థం చేసుకుంటూ శ్రీమన్నారాయణ యొక్క దివ్యవంతమైన లక్షణాన్ని గ్రహిస్తారో వారికి జీవితంలో అదృష్టం అనేటువంటిది వచ్చి తీరుతుంది. పరిపూర్ణంగా మనసు నిండా ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ ఉపవాసం ఉండాలి. ఏకాదశి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి పారాయణ చేసుకొని భోజనం చేయాలి. ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు మనసు నిండా కూడాను నారాయణ తత్వాన్ని ఉంచుకొని నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు మనసు నిండా తలుచుకుంటారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి ఐశ్వర్యం అంటే కేవలం ఒక డబ్బు కాదు, అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు కూడాను వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అందుకనే లక్ష్మీదేవిని కొలిచేటప్పుడు కూడా మనం సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అంటాం. ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కలగాలంటే శ్రీమన్నారాయణ్ణి మనం అర్చన చేయాల్సిందే. శ్రీమన్నారాయణ్ణి అర్చన చేస్తూ తులసి మాలికను ఆ యొక్క విష్ణుదేవునికి అలంకారంగా అమర్చి ఏకాదశి నాడు
శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ముగ్గును, అంటే శంకు చక్ర ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన తులసి కోట వద్ద చేయాలి. ఇలా తులసి కోట వద్ద చేసిన తదుపరి శ్రీమన్నారాయణకి సంబంధించినటువంటి నారాయణీయం అద్వితీయంగా మనసు నిండా తలుచుకుంటూ ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితం అదృష్టకరమైన ప్రభావంతో కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 6:22 తిథి ఏకాదశి ఉదయం 9:13 వరకు. నక్షత్రం శ్రవణం తెల్లవారుజామున 5:55 వరకు. వర్జం ఉదయం 8:59 నుంచి 10:39 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:34 వరకు. అమృతకాలం రాత్రి 7:02 నుంచి 8:42 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగురుకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం. అలాగనే సర్వేషాం పాప విమోచని ఏకాదశి. ఇక్కడ పాప విమోచని ఏకాదశి కావడం వలన ఈరోజు ఉపవాసం ఉన్న వారికి పాపాలన్నీ తొలగిపోయి వ్యక్తికి ఆరోగ్యం అలాగనే ఆనందం మెరుగవుతాయి. మనం ఎప్పుడైతే పాపాలను విడిచిపెట్టగలిగామో అప్పుడు మనకు మోక్షప్రాప్తికి కూడా మానసిక స్థితిని సిద్ధం చేసుకోవచ్చు, తీవ్ర మోక్షేచ్ఛను పొందవచ్చు. ఈరోజు ద్విపుష్కర యోగం ఉంది. అది తెల్లవారుజామున 5:55 నుంచి మరునాటి సూర్యోదయం అంటే 6:26 దాకా ఉంది. సుమారుగా 31 నిమిషాలు అన్నమాట. ఆ సమయంలో మనం చేసేటువంటి పనులు మళ్ళీ పునరావృతం అవుతుంటాయి కాబట్టి కోపం తెచ్చుకోవడం లాంటివి చేయకూడదు, ఆపరేషన్ లాంటివి చేయకూడదు, దానము స్నానము మొదలైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. ఈరోజు ఆదివారం కావడం వలన సన్నీటితో స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యదేవుణ్ణి పూజించడం, పాయసం నివేదన చేయడం. ఇది ఉపవాసానికి నిషేధం ఏం కాదు. అంటే పాలతో మాత్రమే వండినటువంటి పదార్థాన్ని మనం ఉపవాసం దివసాన్ని కూడా తీసుకోవచ్చు. ఆ ప్రసాదం స్వీకరించడం. ఇంకా ఏకాదశి కాబట్టి రెండో పూట భోజనం ఎలాగా చేయం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం, ఉప్పు పప్పు ఉన్నటువంటి పదార్థాలు తినకుండా ఉండడం ఉపవాసానికి ఉపకరించేటువంటి అంశం. కాబట్టి ఆదివారం సందర్భంగా సూర్య నమస్కారాలు కూడా చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. ఓర్పు, నేర్పు, సాహసం ఉన్నవారికే కార్యం సిద్ధిస్తుంది.
కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది. అందుకే అసలు మనుష్య జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడుంటుంది అంటే లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది. పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో, ఆఖరికి పాల సీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారో, ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది. లేకపోతే అజామీలోపాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు అకస్మాత్తుగా పైనుంచి జారి కింద పడిపోతాడు. ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేం. అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు, వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఇంద్రియములు ఒక్కటే. అంత బలం ఇంద్రియాలు. ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు, కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు, జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం. అందులో భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు. ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల. దాన్ని 2 కాలముల యందు ప్రధానంగా వినాలి అని చెప్పారు. ఒకటి, కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి, లేకపోతే ప్రదోషంలో వినాలి. దోషం అంటే చీకటి అని ఒక అర్థం. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలం, అంటే అసుర సంధ్య వేళ. ఆ కాలమునందు వినాలి అని. ఏ పని చేసినా కూడా ఎప్పుడూ 2 ఎవడు తెలుసుకుని ఉంటాడో వాడే పండితుడు అని. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు సుగ్రీవుడి కిష్కింధకాండలో రామాయణంలో. దేశము కాలము ఈ రెండిటిని మరిచి ప్రవర్తించిన వాడు ఎప్పటికీ అభ్యుదయ పథంలో నడవలేడు. తానెక్కడున్నాడు, ఎందుకున్నాడు అని ఉన్న ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే కాలము ఈశ్వర స్వరూపం. కాలమును చాలా జాగ్రత్తగా ఎవడు వినియోగించుకోడో, కాలమునందు ఎవడు ఉద్వేగం పడుతూ ఉంటాడో వాడు అభ్యున్నతిని పొందలేడు. ఏ కాలమునందు ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. అందుకే కర్తవ్యముకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పని చెయ్యడం గొప్ప కాదు, చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన కాలంలో చెయ్యడం గొప్ప. అలా చెయ్యలేనివాడు ఎప్పటికీ అభ్యున్నతిని పొందలేడు. దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఉపయోగించుకున్నవాడెవరో వాడే ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కాళీయమర్దన లీల ప్రారంభం చేస్తూ పోతన గారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు. యమునా నది యందు కాళింది అని ఒక తటము. నేను మీతో గోపికా వస్త్రాపహరణ ఘట్టమునందు దాని గురించి ప్రస్తావించి ఉన్నాను. యమునా నది జలములు నల్లగా ఉంటాయి. యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది. యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు, వెనక్కి రావడం తెలియదు. ఇక యమునకి వెనక్కి రాదు. గంగ అలా కాదు, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది. గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం, గంగ పూజ, గంగా నామం అంత ప్రశస్తమయ్యాయి. కాశీలో గంగ ఉత్తరాభిముఖం అవుతుంది, కాశీ వరకు దక్షిణానికి వస్తుంది. దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీ పట్టణంలో. అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది, అలకనందా దగ్గర గంగ ఉంది, ఎన్నో చోట్ల గంగ ఉంది. కానీ కాశీ గంగ అంటారు. కాశీ గంగ అనడానికి కారణం మనుష్యుడు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు. దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి. కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది. శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి. అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం.
దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం. ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు. పరమశివుడు మృత్యుంజయుడు. అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు, శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కల్మషపాతుడికి కూడా అభిమానము, కోపము పెరిగిపోయాయి. ఆయన కూడా కదలకుండా అలాగే నిలబడ్డాడు. మునికి దారి ఇవ్వలేదు. రాజుకు రోషం ఎక్కువైపోయింది. దాంతో ఆయనకు రాక్షస స్వభావం వచ్చేసింది. ముందే రాజు రాక్షస స్వభావం వస్తూ కొరడా తీసుకొని శక్తిముని కొట్టాడు. ఏం చేస్తాడు రాజు? కొరడా తీసుకున్నాడు, కొట్టాడు. శక్తిముని కోపించి, ఆయన దగ్గర ఏముంటుంది, కొరడా లేదు, రాజుని ఇలా శపించాడు. నా దగ్గరుండే కమండలం నీళ్లే నీకు గతి. ఓ రాజా, నువ్వు నా పట్ల రాక్షసుడిలాగా ప్రవర్తించావు, నన్ను రాక్షసంగా కొట్టావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రాక్షసుడు అయిపో, నరమాంసాన్ని తింటూ భూమి మీద తిరుగుతూ ఉండు అని శపించాడు. కొంచెం యోచన చేసుకొని శపించకూడదా? నరమాంసాన్ని తింటూ నువ్వు రాక్షసుడైపో ఉంటే ఫస్ట్ మా నరుడు ఇక్కడే కదా ఉంటాడు, వాడు నువ్వే కదా. కొంచెం యోచన చేసుకొని శాపం ఇవ్వకూడదా? కొంచెం జాగ్రత్తగా ఈ సందు నుంచి బయట వెళ్ళిన తర్వాత నువ్వు ఓ రాక్షసుడు అయిపో, నువ్వు అటువైపు నుంచి వచ్చిన వాడు ఫస్ట్ ఎవడు తొడుగుతాడో వాడిని తిను అని చెప్పకూడదా? నీకు దొరికిన మొదటి వాడిని తినంటే వీడే కదా. యోచన చేసుకొని శాపం ఇవ్వాలి. అదంతా లెక్క పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని అవన్నీ కూడా ఒక బడ్జెట్ లాగా వేసుకొని ప్రాణం అనేది ఇవ్వాలి కదా. అట్లా ఇష్టం వచ్చినట్టు శక్తులు ఉన్నాయని ఒకరికొకరు కోపం. ఈ కొరడాతో ఎందుకు కొట్టాలి? పని లేక కొరడాతో ఒక బ్రాహ్మణ్ణి కొట్టచ్చా ఈ రాజు? అది ఆయనే తప్పు చేశాడు. పోనీ ఆయనే 25 భాగాలే వచ్చింది, వెనక్కి వెళ్ళచ్చు. గుర్రం కూడా ఉంది, యోచన లేదు, వెనక్కి వెళ్ళొచ్చు కదా. ఆ రోజుల్లోనే వశిష్ఠ విశ్వామిత్రులు యజ్ఞయాగాదులు చేసే విషయాల్లో ఒకే రాజును కోరుకున్నారట. అంటే ఆ యజ్ఞానికి యజమానిని స్వీకరించేటువంటి విషయంలో శత్రుత్వం కొనసాగుతోంది. అప్పుడు అది కూడా జరుగుతుంది. ఒక చోట ఇద్దరు మాటలతో కొట్టుకుంటున్నారు. యజ్ఞ సామాగ్రి సమృద్ధిగా ఉండటం కోసం మహర్షులు రాజులపై ఆధారపడతారు కదా. సామాన్యంగా ఒక రాజు ఒకే మహర్షి యజ్ఞాలకు సహకరిస్తూ ఉంటారు. రెండో మహర్షి మరో రాజును వెతుక్కోవలసి వస్తుంది కదా. ఇక్కడ వశిష్ఠుడు కోరుకున్న రాజునే విశ్వామిత్రుడు కూడా కోరుకున్నాడు. దానివల్ల లోక కళ్యాణం కోసం వశిష్ఠుడు సంకల్పించిన యాగాలకు విఘ్నం కలుగుతుందనేటువంటి భయంతో వశిష్ఠుడు విశ్వామిత్రుడితో గొడవపడ్డాడు. విశ్వామిత్రుడు రాజైన కల్మాషపాదుణ్ణి యజమానుడిగా స్వీకరించాలని అనుకుంటూ ఉన్నాడు. సరిగ్గా శక్తిముని కల్మాషపాదుడు వాదలాడుకున్నటువంటి చోటికి వచ్చాడు. ఇదేంటో ఒకే రాజును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, యజ్ఞం ఆగిపోతుంది లేకపోతేనే. ఒక రాజును అనుకున్న తర్వాత ఇంకొక మహర్షి ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకే రాజు దగ్గరికి వచ్చారు, కల్మాషపాదుడి దగ్గరికి వచ్చి అదృశ్య రూపంలో ఉండి వారిని చూశాడు. వారి మాటలంతా విన్నాడు, శాపం ఇచ్చిందంతా విన్నాడు. ఈ శక్తిముని వశిష్ఠుడి పుత్రుడు అని గ్రహించాడు విశ్వామిత్రుడు. ఇది మంచి టైం దొరికింది కదా అనుకున్నాడు. కల్మాషపాదుడు కూడా ఆ మునిని వశిష్ఠపుత్రుడని గ్రహించి ప్రార్థిస్తూ తప్పైపోయింది, తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. నేనెంత తప్పు చేశాను. అదృశ్య రూపంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు రాజు భావాన్ని గ్రహించి వెంటనే కింకరుడనేటువంటి ఒక రాక్షసుడిని పిలిచి, ఎందుకంటే ఓడిపోతాడు కదా, ఇంకా ఓడిపోతే అప్పుడు నాగతి ఏంటి ముందుకి,
ఇది మంచి టైం వశిష్ఠుణ్ణి భంగపరచటానికి అని ఒక రాక్షసుణ్ణి పిలిచి, ఇదే చూడండి, ఎటు తిరిగి క్షత్రియుడే కదా, ఒక రాక్షసుణ్ణి పిలిచేసి రాజులోకి ప్రవేశించు అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షసుడు, ఆ కింకరుడు వెంటనే రాజులోకి ప్రవేశించాడు. అది చూసి విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదంతే, ప్రవేశించాడు, ఇంక చూసుకుంటాడు అని చెప్పి. శక్తిముని శాపము, విశ్వామిత్రుడి ఆజ్ఞ తోడుగానే కింకర రాక్షసుడు బలవంతుడైపోయాడు. శాపం పెట్టాడు కదా, శాపం పెడుతూనే వాడు రాక్షసుడు కావటానికి ఒక దారి కావాలి కదా. అందుకని విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద కోపంతో ఆ కల్మషపాదుణ్ణి వాడి లోపల రాక్షసని ఆహ్వానించాడు, వెళ్ళిపోమన్నాడు. ఈ శాపము నెరవేరేలా కదా. అందుకని శాపము నెరవేరటానికోసరం, అంటే ఎవరికి తెలియదు ఇది, ఈయనకి విరోధం ఉంది కదా వశిష్ఠుడి మీద విశ్వామిత్రుడికి. ఇది మంచి సమయం అని చెప్పేసి ఒకదానికొకటి అంతా చేరుకుంది, గందరగోళం చేరుకొని దాని లోపల కల్మషపాదుడి లోపల రాక్షసుడు వచ్చేసింది, బుద్ధిని మార్చేశాడు. ఇదేమీ రాజుకు తెలియదు. పాపం రాజు విచక్షణా జ్ఞానం కోల్పోయాడు, ఎందుకంటే రాక్షసుడు ప్రవేశించాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు కల్మాషపాదుడికి అడవిలో కనిపించి, ఇది ఇంతటితో అయింది అయ్యా, బాగా ఆకలిగా ఉంది, మాంసంతో కూడిన భోజనం పెట్టండి అని కోరాడు. ఆనాటి కాలం వేరు, ఈనాటి నియమనిష్టలు కూడా వేరే కదా. ఆనాటి మనుష్యులు వేరు కదా, తప్పు చేస్తే కఠినమైన ప్రాయశ్చిత్తాలు కూడా వారు అనుభవించేవారు, ఏం చేసినా నిష్టగా ఉండేవారు. కల్మషపాదుడు అలాగే ఇక్కడే కూర్చోండి, కేవలం 2 గడియల్లో మీరు కోరినట్టుగానే భోజనం పెడతానని హాయిగా సంచారం చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అడవిలో ఉన్న బ్రాహ్మణుడి మాటే మర్చిపోయాడు కల్మషపాదుడు. అర్ధరాత్రి సమయంలో ఎందుకో మెలకు వచ్చింది. ఆలోచించగా బ్రాహ్మణుడు గుర్తుకొచ్చాడు. సాయంత్రం పడుకొని లేచాడు, ఒక నిద్ర కూడా అయిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు, అయ్యో బ్రాహ్మడికి అన్నం పెడతానని చెప్పానే. వెంటనే వంటవాడిని అప్పటికప్పుడే పిలిచాడు అర్ధరాత్రిలో. నన్ను ఒక బ్రాహ్మణుడు అన్నం పెట్టమని కోరాడు, కనుక నువ్వు ఇప్పుడు మాంససహితంగా మంచి భోజనం తయారు చేసి అడవిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి పెట్టు అని ఆదేశించాడు. వంటవాడు అంత రాత్రి వేళ మాంసం కోసం వెతికాడు, ఎక్కడా దొరకలేదు. అయ్యో బాధపడుతూ ఆ మాటే రాజుగారికి చెప్పాడు. రాజుకు ఏమీ తోచలేదు. అయితే ఇంతలో రాజును ఆవాహించుకున్నటువంటి ఉన్న రాక్షసుడు వచ్చేశాడు. చటుక్కుని ఆలోచించాడు, రాక్షసుడు లోపల దూరుకున్నాడు. రాజు చేత ఇలా మాట్లాడించాడు, నాయనా ఏమీ దొరకకపోతే ఏం చేస్తాం, ఎవరినో ఒకరిని చంపేశాయి, చక్కగా నరమాంసాన్ని వండి అడవిలో ఉన్నటువంటి అతడికి పెట్టేశాయి అన్నాడు. వంటవాడు వెంటనే రాజుగారి ఆజ్ఞ పాటించాడు. అపరాధులను ఉరి తీసేటువంటి తలారుల ఇంటికి వెళ్ళాడు. ఒక అపరాధిని వధించి వాడి మాంసాన్ని తెచ్చి చక్కగా వండి తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి భోజనం వడ్డించాడు. ఇంకేం దొరకేది ఏం చేస్తావు, అపరాధం చేసిన వాళ్ళని రేపొద్దున ఉరి తీస్తారనంగా ఈ పని చేశాడు. ఆ అన్నాన్ని చూడడంతోనే అది అయోగ్యమైనదని బ్రాహ్మణుడికి తెలిసిపోయింది. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు, ఇందులో దోషం ఉంది, దీన్ని తినకూడదు అని రాజుని ఇలా శపించాడు. నీచుడైన రాజు తినకూడని అన్నాన్ని పెట్టాడు కాబట్టి ఆ మూఢుడే ఇలాంటి అన్నాన్ని తింటాడు. శక్తిముని చెప్పినట్లుగా రాజు నరమాంసం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. చూడండి,
సమస్త ప్రాణులను భయపెడుతూ ఈ భూమిపై తిరుగుతాడు అని శపించాడు. శక్తిముని శపించినట్టుగానే శపించాడు. ఇంకొక శాపం. ఇలా కల్మషపాద మహారాజుకు 2 సార్లు ఒకే శాపం తగలటంతో శాప బలం తీవ్రమైపోయింది. అదేమో కొంచెం అట్లా క్షమించినట్టు ఉంది, ఇది ఎక్కువైపోయింది. రాజులోని రాక్షస బలం వివేకాన్ని నాశనం చేసింది. రాక్షసుడు రాజుగారి ఇంద్రియాలను మనస్సును లొంగ తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. అంటే రాక్షసుడు మొత్తం రాక్షసుడు అయిపోయాడు. కల్మాషపాదుడు మొత్తం రాక్షసుడు అయిపోయాడు. 2 శాపాలు తగిలాయి కదా. అన్యాయంగా నరమాంసాన్ని వండిపెట్టాడు కదా. ఆ నరమాంసాన్ని, అది అపరాధిని, తప్పు చేసిన వాడిని, ఆ మాంసంతో ఈ బ్రాహ్మణుడు యొక్క శాపం, ఇదే మాంసం నువ్వు తిను, ఇటువంటిదే తిను అన్నాడు. ఈ 2 ఇక్కడ శక్తిముని పెట్టినటువంటి శాపం కూడా 2 చేరుకున్నాయి. బలం అయిపోయినాడు. ఒకనాడు శక్తిముని కల్మషపాదుడికి కంటికి కనిపించాడు ఒక్కరోజు. అప్పుడు రాజు మునితో ఇలా అన్నాడు, ఓ ముని, నువ్వు నాకు శాపం పెట్టావు, నరమాంసాన్ని తినమన్నావు, అప్పుడు క్షమించాడు. ఇప్పుడు నీతో నేను ప్రారంభిస్తాను అని శక్తిమునిని చంపేశాడు. అంతే. కొనాకి అప్పుడేది ఇప్పుడు అయిపోయింది. మొదటే అయ్యేది శక్తిమునితోనే ప్రారంభం చేస్తానని చెప్పిన వాడు ఇప్పుడు చేశాడు. వాడు శక్తిమునిని తినేశాడు కూడా. దీనిని విశ్వామిత్రుడు గమనించి ఆ రాక్షసుడిని ఇంకా ప్రేరేపించాడు. చాలా శభాష్ రాక్షసుడా, ఎంత పని చేశావు, మంచి పని చేశావు, నా శత్రుపుత్రుని తినేశావు, చంపేశావు కాదు, తినేశావు. వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన కుమారుల మీద కూడా పంపించాడు. అక్కడికి కూడా వెళ్ళు, నువ్వు ఇంకా 99 మంది ఉన్నారు, వెళ్ళు. ఆ రాక్షసుడు ఆ వశిష్ఠుడి మిగిలిన కుమారులు కూడా కరకరా నమిలి తినేశాడు. విశ్వామిత్రుడు పంపించాడు ఆ కల్మషపాద రాక్షసుడిని. ఇలా విశ్వామిత్రుడు చేసిన ఘాతుకాన్ని విని కూడా వశిష్ఠ మహర్షి చలించలేదు. చూడండి, పిల్లలు పోయినా కూడా చలించలేదు, కృంగిపోలేదు, అధైర్యపడలేదు. మేరు పర్వతం భూమిని ధరించినట్లుగా నిలకడగా ఉన్నాడు. కానీ పుత్రులందరూ మరణించినందుకు పుత్రశోకం ఉంది కదా, శోకించాడు. కానీ ఎవరు చేశారో వాళ్ళ మీద కొంచెం కూడా కోపపడలేదు. చక్రే చాత్మ వినాశాయ బుద్ధింస ముని సత్తమః, బుద్ధింస ముని సత్తమః, నత్వేవ కౌశికోచ్ఛేదం, నత్వేవ కౌశికోచ్ఛేదం, మేనే మతిమతాం వరః, మేనే మతిమతాం వరః. మహర్షులలో ఉత్తముడైనటువంటి వశిష్ఠ మహర్షి దేహాన్ని త్యాగం చేయాలనుకున్నాడు. ఎందుకంటే నేనెవరికి ఏమీ చేయను, కానీ నేనేమన్నా చేసుకుంటాను, అంతే, నా ఇష్టం. కానీ విశ్వామిత్రుని నాశనం చేయాలనుకోలేదు, నేను చెయ్యను. వశిష్ఠుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు కదా, కోపానికి వసుడు ఎప్పటికీ కాడు. తనకు తానే శిక్షించుకోవాలనుకున్నాడు, అంతే, నా ఇష్టం అది, నేనే శిక్షించుకుంటాను. అంతేగాని ఇంకొకరు నేనేమనాలి, ఎవరిని నేనేమనను. ఇంకొకరి మీద పడి ప్రయోజనం లేదు. మేరు పర్వతం పైకెక్కి కిందికి దూకాడు ఒక్కపారి. మేరు పర్వతం పైకెక్కాడు. చాలా పెద్దది మేరు పర్వతం అంటే మీకు తెలుసు. ఆయన శరీరానికి చిన్న గీత కూడా పడలేదు. చూడండి, అక్కడి నుంచి ఒకపారి దూకాడు. దూకితే ఏం కాలేదు. లాభం లేదని మహారణ్యంలోకి బగబగా మండుతున్నటువంటి దావాగ్నిలోకి దూకాడు. ఒక్కొక్క పర్యం అరణ్యంలో అగ్ని పడుతుంది కదా, ఆర్పలేరు, చాలా కష్టం అది, దావాగ్ని. ఆ అగ్నిలో దూకాడు ఏమన్నా కానీ. చిత్రం, దావాగ్ని వశిష్ఠుడిని మాత్రమే విడిచిపెట్టి మిగిలినదంతా కాల్చుకుంటూ వెళ్ళింది. ఆయన దగ్గరికి అగ్నే రాలేదు. అగ్ని కాలుతూనే ఉంది, అంతటా వేడిగానే ఉంది.
వశిష్ఠ మహర్షికి మాత్రమే చల్లగా ఉంది. ఆయన చుట్టూ తిరుగుతుంది అగ్ని, కానీ ఆయన ఏం చేయటంలే. ఈ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మహర్షి దుఃఖిస్తూ మెడకు ఒక పెద్ద రాయి కట్టుకొని సముద్రంలోకి దూకాడు. పెద్ద రాయి కట్టుకోవటం అంటే బయటికి రాకోకుండా ఉండటానికి. అయినా మహర్షి చావలేదు. చూడండి, సముద్రంలోని అలలు మహర్షిని జాగ్రత్తగా పైకి లేపి అతి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాయి. ఇలా ఏం చేసినా తనకు చావు రాకపోయేసరికి వశిష్ఠ మహర్షి ఎంతో బాధపడ్డాడు. విచారిస్తూ మళ్ళీ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఏంటి చావే రాదు నాకు, నేను ఏం చేయటము అని. ఎందుకంటే 100 మంది పుత్రులను పోగొట్టుకున్న తర్వాత ఇంకెవరైనా ఉంటారా అండి ప్రపంచంలో? ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు అర్జునుడికి వశిష్ఠ మహర్షి కథను ఇంకా ఇలా చెప్పాడు. తన 100 మంది బిడ్డలతో కళకళలాడే ఆశ్రమం ఒక్కసారిగా శూన్యంగా కనిపించేసరికి వశిష్ఠ మహర్షి దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. ఇక ఈ ఆశ్రమం వద్దు, ఏమొద్దు అని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు వర్షాకాలం సాగుతోంది. వశిష్ఠుడు కొత్త నీళ్లతో పరవళ్ళు తొక్కుతూ సాగిపోతున్నటువంటి నది వద్దకు వెళ్ళి, ఇది బాగుంది, ఇది విపరీతమైన నది వస్తుంది, ఇందులో మునిగి తనువు చాలిస్తాను అనుకున్నాడు. ఇంకా వదల్లేదు చచ్చే విచారంగా. ఆ ఆలోచన రావటంతోనే తనకు తానే తాళతో కట్టుకున్నాడు. తను తాను గట్టిగా కట్టేసుకున్నాడు. దుఃఖిస్తూ నీటిలో మునిగిపోయాడు. అప్పుడు ఆ నది ముని పాశాలను విప్పేసింది. ఎంతో జాగ్రత్తగా వశిష్ఠముని గట్టుకు చేర్చింది. అప్పుడు ఆ నదికి వశిష్ఠముని విపాశ అని పేరు పెట్టాడు. ఆ నదికి విపాశ అనే నది కూడా ఉంది. వశిష్ఠ మునీంద్రుణ్ణి పుత్రశోకం పీడిస్తుంది. అందుచేత ఆయన ఒకచోట ఉండలేకపోయాడు. పర్వతాలపై, పాపం నదీలపై, సరస్సులపై, గడ్లపై అట్లా 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 తిరుగుతున్నాడు. ఇక ఎట్లా చావు రాదు అని తెలిసిపోయి ఇంక తిరగటం అంతే. పోయిన తిరుగుదామని తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా ఆ మహర్షికి హైమవతి నది కనిపించింది. ఆ నది అతి భయంకరమైన నది. అందులో భయంకరమైనటువంటి మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి హైమావతిలో. నదిలోకి దిగినవాడు బయటకు రాడు. సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాడు, అంటే మరణిస్తాడు. అది బాగా కథ విన్నాడు. అలాంటి నదిలోకి ముని అదే కావలసింది దూకేశాడు. అయితే ఆ హైమావతి నది వశిష్ఠముని అగ్ని వంటి తేజస్సు కలవాడిగా భావించింది. వెంటనే ఆ నది 100 పాయలుగా చీలి పరుగులు పెట్టింది. అందువల్ల ఆ నది శతధ్రువు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. హైమావతి నది వశిష్ఠముని జాగ్రత్తగా గట్టుకు చేర్చి విడిచిపెట్టింది. ఏం చేస్తారు ఇక వశిష్ఠుడు? తాను గట్టు మీద ఉన్నానని గ్రహించాడు. దేహత్యాగం చేయటం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. ఇక ప్రయోజనం లేదు. చివరిది ఒకటి ఉండింది. హైమావతి నదిలో మొసళ్ళు ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద నది అని వచ్చాను ఇక్కడ. అసలు నన్ను చూసి మొసళ్ళంతా చేపల్లాగా పరిగెత్తిపోయాయి. ఒక్కటి దగ్గరికి రాలేదట. ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ 100 పాయలుగా బారిందని చెప్తారు. అక్కడ అందుకని ఆ పేరు వచ్చింది దానికి. తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. తర్వాత ఆ మునీంద్రుడు వివిధ పర్వతాలకు, వివిధ ప్రదేశాలకు వెళ్ళాడు. అప్పుడు ఆయనతో పాటుగా ఆయన కోడలు అదృశ్యంతి కూడా వెళ్ళింది. దీని మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అదృశ్యంతి కూడా వెళ్ళింది. ఆయన తన వెనుక ఎవరొస్తున్నారో కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో వచ్చేసింది. ఆయనకు అసలు తన మీదే ధ్యాస లేదు వశిష్ఠుడికి. ఒకనాడు ప్రయాణంలో తన వెనుక నుంచి స్వరబద్ధంగా వేదం చదువుతున్నటువంటి ధ్వనిని మహర్షి విని ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.